Let's take it slow. Where you go, I go too. And if you hit the bar. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకా లాస్ట్ వ్లాగ్లో షేర్ చేశాను కదా, ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా రెడీగా పెట్టుకొని ఉన్నామన్నమాట. ఇంకా ఈరోజు ఏమంటే ముంబై నుంచి సామాన్లు ట్రక్ పంపించాం కదా, అది ఈరోజు అయితే రీచ్ అయిపోయింది. నిన్న ఈవినింగే రీచ్ అయిపోయింది. బట్ సాయంత్రం పూట మనకి ఆ కమ్యూనిటీలోకి ఇంకా అలో చేయరు 6 తర్వాత సామాన్లు అదంతా తీసుకెళ్ళడం అంతా. సో అందుకే ఇంకా పక్క రోజు మార్నింగ్కి పెట్టుకున్నాం అనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ గెస్ట్ హౌస్లో ఉన్నామని చెప్పాం కదా, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము బరంపూర్కి. అండ్ అక్కడ ఈ బ్యాటరీ కార్ ఉందనమాట కాలేజ్లో తిరగడానికి. సో ఇంకా దాంట్లో బిట్టు మింటూ ఎక్కుతామని అడిగితే ఇంకా దాంట్లో ఎక్కించామన్నమాట. బిట్టుకైతే ఈ బ్యాటరీ కార్స్ అంటే పిచ్చి. ఎయిర్పోర్ట్లో కూడా ఖచ్చితంగా ఎక్కేవాడనమాట అడిగి మరి. How's the ride? Nice. Lock. వాడులా టక్కుమని వేసేస్తున్నాడు. అయ్యా ఓవర్ యాక్షన్, నీకే అది సేఫ్టీ కోసం. మ్యాచింగ్ మమ్మల్ని మన ఇద్దరం. అమ్మమ్మ కూడా మ్యాచింగ్ వచ్చి లైట్ మ్యాచింగ్ డ్రెస్. మన ఇద్దరం పర్ఫెక్ట్ మ్యాచ్. తర్వాత ఏందయ్యా బొమ్మతో ఆడుకోవచ్చు అంటే నా దగ్గర బొగాటి కాదు కదా, దాంతో ఆడుకోండి, బాగా ఆడుకోండి. ఇద్దరు ఆడుకుంటారు అమ్మలు. ఏంది పబ్లిక్ ఎంట్రన్స్ ఇదా? ఓకే అటు సైడ్, ఇంకా అటు సైడ్కి లేదు. ఇంకా స్టార్ట్ అయిపోయాము బరంపూర్కి. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ నుంచి బరంపూర్కి 25 కిలోమీటర్స్ ఉంటుంది. మన ఓన్ వెహికల్ లేకపోతే చాలా కష్టమైపోయి ఉండేది. అందుకనే ఇంకా నాన్న వైజాగ్లో దిగేసి అక్కడ నుంచి వెహికల్ తీసుకొని బరంపూర్కి వచ్చారనమాట. అండ్ మన కార్ ఏమంటే సామాన్లు వచ్చిన తర్వాత వచ్చింది ఒక 2-3 డేస్కి. అందుకే ఈ కార్ వల్ల చాలా హెల్ప్ఫుల్ అయింది మనకైతే. అండ్ ఇంకా సామాన్లు వచ్చే లోపల అంటే ట్రక్ ఏమో ఆల్రెడీ వచ్చేసింది, వాళ్ళు ఇంకా మనుషులు రావాలి కదా దాంట్లో నుంచి షిఫ్ట్ చేయడానికి. సో వాళ్ళు వచ్చే లోపల నేను ఇలాగ కబర్డ్స్లో అంతా కూడా అప్పటికప్పుడు ఆ లైనింగ్ ఆర్డర్ పెట్టాను అనమాట, షీట్. సో ఇంకా వేసేస్తున్నాను. మేనేజర్ గారు ఎన్ని వచ్చాయండి? 1 2 3 4 7. मैनेजर नीचे रखना, इधर नहीं है. नंबर చెప్పు నానా. బాక్స్ क्या है वो? 130 బెడ్ పార్టీ. ఏందది? నంబర్ ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు రావడమే తొందర, అసలు ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వరనమాట. ముంబైలో కూడా అంతే. ఇంకా వచ్చారు ఒక 6 మెంబర్స్, మొత్తం టక అలా సర్దేశారనమాట. అంటే ఇంక ఇక్కడ కూడా అంతే, రావడం స్టార్ట్ చేశారు, ఇంకా కొంచెం కూడా గ్యాప్ ఇవ్వలేదు. మేము ఏమేమి సామాన్లు వచ్చాయి ఏమేమి రాలేదు అని చూసుకునే లోపలే ఇంకా చాలా తెచ్చి పెట్టేస్తూ ఉన్నారు. ఇంకా మనకి ఒక షీట్ ఇస్తారు కదా, అందులో టిక్ చేసుకుంటూ ఉన్నాం వచ్చినవి. सामने वो वाला. అవునా.
అండ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్తో పాటు సైమల్టేనియస్గా ఈ ఎలక్ట్రీషియన్ కూడా వచ్చేసారనమాట. ఇంకా పనిలో పని ఫ్యాన్స్ ఏసీలు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఫిట్ చేద్దాము అని చెప్పేసి కొత్త ఫ్యాన్ తెచ్చున్నారు నాన్న మధు వెళ్ళేసి. సో ఇంకా అది ఫిట్ చేస్తున్నారు. బాగుందా సాటిస్ఫైయింగ్గా? బాగుందా సాటిస్ఫైయింగ్గా? కూర్చునేదానికి ఏమీ లేవన్నమాట. కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉండింది నిల్చొని. ఇంకా అందుకే ఈ సోఫా తీసుకొని వచ్చి పెట్టేశారు. దాన్ని ఇంకా నేను తీస్తున్నాను, అన్బాక్స్ చేస్తున్నాను అనమాట. కొంచెం కూర్చునేదానికి పనికొస్తుంది కదా అని చెప్పి. అండ్ ఇక్కడ ఏమైంది అంటే యూటిలిటీలోకి ఒక డోర్లో నుంచి ఈ వాషింగ్ మెషిన్ లోపలికి వెళ్ళట్లేదు అనమాట. వాషింగ్ మెషిన్ కొంచెం పెద్దదిగా ఉంది. ఇది 7.5 లీటర్స్ 8 లీటర్స్ అనుకుంటాను. సో అది వెళ్ళలేదు లోపలికి. ఇంకా అందుకనే మా హస్బెండ్ ఏమంటే దాని డోర్ ఉంటుంది కదా, అది తీసేసామంటే పట్టిపోతుంది. సో అందుకే ఇంకా డోర్ రిమూవ్ చేసి దాన్ని లోపలికి పంపించి దాని తర్వాత మళ్ళీ యూటిలిటీలోకి వెళ్ళి అక్కడ డోర్ ఫిట్ చేశారనమాట. చాలా కష్టమైపోయింది వాషింగ్ మెషిన్ వల్ల. కొంచెం చిన్నగా ఉంటే అవి మనకి ఎక్కడైనా సరిపోతాయి, బట్ ఇంక ఇది కొంచెం పెద్దగా ఉండేసరికి అలా అయిపోయింది. ఇంకా నేను కాసేపు అలా కూర్చున్నాను. అంటే హాస్ని పాప చాలా హెల్ప్ చేసింది, అవన్నీ చూసుకుంటూ ఉండింది. ఇంకా అలా త్వరగా అయిపోతుంది అనుకున్న వర్క్ కూడా చాలా సేపు అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ లిఫ్ట్లో వీళ్ళని అలౌ చేయలేదన్నమాట. మనకి ముంబైలో ఏంటంటే అది గవర్నమెంట్ క్వార్టర్స్ అయినా కూడా అంత కొత్త లిఫ్ట్ కాకపోయినా కూడా దాంట్లో అలో చేశారు. బట్ ఇక్కడ ఏమంటే లిఫ్ట్లో అలో చేయలేదు. సో ఇంక పాపం వాళ్ళన్నీ కూడా మెట్ల మీద నుంచే తీసుకొని వచ్చారు, అందుకే కొంచెం లేట్ అయింది. సో ఇంకా ఫైనల్గా మొత్తం షిఫ్టింగ్ అయితే అయిపోయింది. ట్రక్ కూడా ఖాళీ అయిపోయింది. ఇల్లు అయితే ఫుల్ అయిపోయింది అనమాట సామాన్లు డబ్బాలతోటి. ఇంకా అవన్నీ మనం ఏమంటారు సర్దుకోవడానికి నాకు ఆల్మోస్ట్ 4 to 5 days to 1 week పట్టిందనమాట. మా నాన్న ఉన్నారు కాబట్టి కొంచెం త్వరగా అయిపోయింది. అండ్ ఇంకా ఆ రోజు పాలు పొంగిచ్చామన్నమాట సేమ్ డే. మనం సామాన్లు తెచ్చుకున్నాం కదా, కొన్నిటి పైన నేను డబ్బాల పైన రాసుకొని ఉన్నాను కిచెన్ ఐటమ్స్, ఇంకా అవన్నీ కూడా దేవుడు సామాన్లని అవన్నీ రాసి పెట్టుకొని ఉండడం, మార్క్ చేసుకోవడం చాలా మంచిదైంది. మనం తీసుకోవడానికి ఈజీ అయిందనమాట. సో ఇలా మొత్తం ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ కార్డ్బోర్డ్ బాక్సులు ఉన్నాయి. అండ్ ఇంకా మమ్మీ ఏమంటే పాలు పొంగించడానికి రెడీ చేసేసారు. ఇంకా హాస్ని పాప ఏమంటే దేవుడు సామాన్లన్నీ తీసి బయటకి ఇక్కడ దేవుడి రూమ్లో పెట్టింది. దేవుడి రూమ్ చాలా నచ్చింది అని ఎవరో కామెంట్ చేశారు కదా, నాకు కూడా చాలా నచ్చింది. సపరేట్గా ఇలా దేవుడి రూమ్ ఉండడం అనేది నా డ్రీమ్ అసలు. మన పట్టనే కనిపించట్లే ఇక్కడ. మా టెంకాయ హారతి ఇప్పుడే పెట్టేలు ఇచ్చారు. ఆ గిన్నెలో పెట్టచ్చు కదా, ఆ గిన్నెలో స్టీల్ గిన్నె కదా, లేకపోతే అది మధ్యలో ఎర్రర్ ఇస్తుంది వేరే గిన్నె పెడితే. ఇంకా షాక్ కొడతా, ఇండక్షన్ కొట్టదు. షాక్ ఏం కొట్టదు అసలు. మనకి వేడి తగలుతుంది తర్వాత వేడి అయితేనే కదా పొగ వస్తుంది. ఏ గ్లాస్లో దొరికినాయా? కాఫీ గ్లాసులు దొరుకుతున్నాయి. దీనికి ఎట్ట ఇంకా టెన్షన్ లేదా? అసలు వస్తుందా వేడి? అదే 3 sets. 3 set ఎందుకు? ఇదా హీట్ మిల్క్ పెట్టావనుకో పైకి వచ్చినప్పుడు కొంచెంసేపు వద్ది మళ్ళీ కిందకి వచ్చి అదే లాగేసుకుంటుంది. అది స్టవ్ మీద ఎర్రగలదా అంటే గట్టిగా దొరుకుతుంది అంటున్నా.
పొగ ఎక్కడ కనిపిస్తుంది మళ్ళీ ఏం నగ్గుతున్నామా అంతే అది ఇంకా అది సెట్టింగ్ ప్రీ సెట్టింగ్ అది అయ్యా కిచెన్లో 2 లైట్లు తప్పిస్తే ట్యూబ్ లైట్కి లేదు నేను గుడ్డుదాన్ని అయిపోతాను ఇదైతే ట్యూబ్ లైట్ పెట్టుకోవాలి ఎక్కడైనా అతుక్కునే ట్యూబ్ లైట్లు ఏమన్నా వస్తాయా సరే రమ్మంటే రాడు పాలు పొంగిపోయిన తర్వాత వస్తాడు అవును తలిపేయండి చూడు వస్తాయి మళ్ళీ లోపలికి చూస్తా మమ్మీ వస్తాయి రప్పిస్తా పల్లె పల్లె ఇప్పుడు కూడా అంతే లోపలికి వస్తుంది మళ్ళీ వెళ్ళిపోద్ది పెంచేనా రన్నింగ్ ఏం కాదు కానీ పడిపోని అమ్మా కొంచెం కాలని కాపే అప్పుడు కాపే కాపే ఇది సర్దేసుకోదు ఓకే చాలు 2000 పెట్టదు తాగిచ్చి గిన్నెలో పాలు లీటర్ లేదా ఏం పేలదమ్ముడు అది ఇంకా రాదు కొనుక్కోతా ఉంది ఇంకా రాదు మమ్మీ వస్తుంది వదిలే ఉండమ్ముడు ఉండు రెడీగా ఆఫ్ రెడీగా పెట్టు పడికొచ్చు నాకు అది పోద్దని కాదు భయం వేస్తుంది ఏం భయపడు రైట్ నైస్ దేనికి కొట్టాలి ఇదిగో రాయి తిప్పు అదే 8 మళ్ళీ చిన్నగా జాగ్రత్త తిప్పు మళ్ళీ తిప్పు కానీ అట్లా 8 మళ్ళీ అది చాలు మమ్మీకి వేస్తారు మమ్మీ చేస్తారు ముందు పాలు టిష్యూ పేపర్ తుడిసేసి తర్వాత తడి కొడుతుంది ఇక్కడ పెట్టమ్మా అమ్మలో అయినా తీపలేదు పెట్టేయమ్మా వెలిగించి దండం పెట్టుకోండి కానీ ఇండక్షన్ స్టవ్ వాడి చాలా రోజులు అయిపోయింది నేను ఎప్పుడో ఒక 10 years బ్యాక్ 12 years బ్యాక్ ఇది కొన్నాను గ్యాస్ అయిపోయినప్పుడు ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు వాడలేదు ఎందుకంటే ముంబైలో మనకి వెంటనే గ్యాస్ వచ్చేస్తుంది అనమాట సో ఇంకా అలా నాకు ఇది అసలు యూజే రాలేదనమాట ఇంకా కొత్తగా వాడడం స్టార్ట్ చేసాం కదా అంతా మర్చిపోయిన సెట్టింగ్స్ అన్నీ కూడా సో ఇంకా అందుకే చూసుకొని వాడుతున్నాం మళ్ళీ ఒకవేళ పాలని పొంగి దానిపైన స్టవ్ పాడైపోతుందేమో అనుకొని చూసుకున్నాము అండ్ ఇంకా పాలైతే పొంగించేసాము తర్వాత ఈ పాలు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి టెంకాయ కొట్టాలి అండ్ తర్వాత మేము ఒక 2-3 days కూడా మన గ్యాస్ కనెక్షన్ వచ్చేంత వరకు ఈ ఇండక్షన్ స్టవ్ పైన వంట చేసుకున్నాము ఇంకా ఇమాజిన్ ఎలా ఉంటుందో ఒక పక్క మేము ఇల్లంతా సర్దుకుంటూ ఉంటే మా మమ్మీ వంట చేస్తూ ఉన్నారనమాట కొంచెం కష్టంగానే అనిపించింది ఇల్లు మారడం షిఫ్ట్ అవ్వడం ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది చాలా కష్టమైన పని
స్వామి ఉన్నాడు. ఏం నీళ్ళలో చేయబడుతున్నా? బై మిస్టేక్. అదే అడ్డగానే వీడియో తీస్తున్నా. What's a big one? It's the same thing. I think this is Open. into this. This. Do you want? Dance. Balanda dinner. Waffles. I do not. Where is mine? Waffles. ఏం పెట్టు? వాఫల్. Kunafa. Na kunafa. నువ్వు తినలేవురా కునాఫాది? Mommy, I want to bite of kunafa. నేను లాస్ట్లో వేస్తా. ఫస్ట్ నీ బయట వేసుకో. దిస్ ఈజ్ మై కునాఫా వన్ గైస్. నాకు ఈ కునాఫా పిచ్చిందో. Wait, what is Marquez mint? What if it was mint? నీ చూపి బిట్టు. And the Nutella. Open down there. Are you open now? Huh. Look at this. Nutella, baby. చూపిరా. Nutella. నిచ్చోవా బేబీ. I want to try. I want to try. I think it's mint. Taste yours. బిట్టు నువ్వు తిని మింటు నువ్వు తినే చూపి పెదమ్మకి. Why that's so good? ఏంది ఇది? నువ్వు తిను. We just No, Tina. traded. నువ్వు తినుపోయి మళ్ళీ పోసిద్దు. తింటున్నా. ఏది పూతకంతా పోసుకుంటావు మింటు? నాకై ఇలానే టంగుతో నాకై ఇలా అనేరా. ఇలా అను. కింద కూడా అనుకో. కొరుక్కో బయట తీసుకో. బయట వేసుకో. నువ్వు తిను. భలే ఉంది. ట్రేడ్ అంటాడు ఆయన. ఎవరా మింటు? బిట్టు. బాగుందా? ఫస్ట్ వాఫల్స్ ఇన్ బరంపూర్. దాని చూపి మింటు బాబు. And I don't know why it's better than బాగుందా? this whole thing is so మింటు బాగుందా? ఓకే. Eat some of that. మా మొత్తానికి సగం ఇల్లు ఖాళీ అయిందా? Yes, Takaya. Next time I will do it. ఇంకొద్దా ఇప్పుడు? ఆ పనికి రాని ఇస్తేనే నాకు జ్వరం వస్తుంది. సామే Takaya, bite. రే అక్కయ్య కూడా బిట్టు నువ్వు. ఒక 3-4 డేస్ అయితే కంటిన్యూస్గా మార్నింగ్ లేవడం, ఇంకా అన్ని సర్దుకోవడం, కాసేపు అలాగ వండుకోవడం, ఇంకా తినడం, పడుకోవడం అలాగే అయిపోయిందనమాట. అందుకే నేను ఇంకా మమ్మీ వాళ్ళు ఉన్న 1 వీక్ కూడా వీడియో ఏమీ షూట్ చేయలేకపోయాను. మొత్తం సర్దుకోవడమే. ఇంకా మమ్మీ వాళ్ళు ఏమంటే ఆ రూమ్లో పడుకున్నారు, ఇంకా మేము ఇక్కడ పడుకున్నాం, నేను, పిల్లలు, ఇంకా నా హస్బెండ్. సో ఇంకా అలా ఒకసారి రికార్డ్ చేసుకున్నాను అనమాట. వీడియో అయితే మొత్తం సేమ్ అనమాట. ఏ రోజు ఏమీ మారలేదు, అందుకే ఎక్కువ వీడియోస్ తీయలేదు. ఇంకా మమ్మీ వాళ్ళు ఏమంటే 1 వీక్ ఉన్నారు, దాని తర్వాత బయలుదేరేస్తున్నారు. సో అప్పటికి ఇంకా నాన్న చాలా వర్క్స్ ఉంటాయి కదా, అన్నీ ఆగిపోయి ఉంటాయి. సో ఇంకా వాళ్ళు బయలుదేరేసేయాలి. ఆల్మోస్ట్ 90% సామాన్లు అయితే మొత్తం సర్దేశాము. మా హస్బెండ్కి ఆఫీస్లో ఇంకా టైం దొరకలేదు, అందుకే ఇంకా నేను మా నాన్న ఎక్కువ సర్దేశామన్నమాట మోస్ట్లీ. హాయ్ మింటి. హాయ్ చెప్పు. మింటూ ఉండవా నువ్వు పెదమ్మ దగ్గర? ఉండవా? మళ్ళీ ఎప్పుడు వస్తావు? అయితే ఎప్పుడు వస్తావు? ఎప్పుడు చెప్పు, మాటలు రావా నీకు? ఎప్పుడు వస్తావు చెప్పు. పోయి చెప్పు. పోయి ఏంటంట? చాలా రోజుల తర్వాత తేలేమింటూ నీకోసం బుడ్డి సైకిల్ కూడా తెస్తే వచ్చే లోపల వీల్స్ వేసి పెట్టిపోదమ్మా అని చెప్పు. నాన్న వీల్స్ తెస్తానని చెప్పాడు, అందుకని మేము గమ్ముకొచ్చాం.
సరే నీ సైకిల్ ట్రైన్లో వేసుకొని వచ్చాయి, ఓకేనా? తీసుకోవడానికి బస్సులో వేసుకొస్తావా? చేతిలో నీ గన్ను చూపి, కొత్త గన్ను. అమ్మో ఎంత పెద్ద గన్ను. ఇంటికంటే పెద్ద ట్రైన్లో నువ్వేనా సెక్యూరిటీ అందరికి? అందరికి నువ్వేనా సెక్యూరిటీ ట్రైన్లో? సరే బాయ్ ఫ్రెండ్స్ చెప్పు. నోట్ బాగా చెప్పాలి. బాయ్ తాయ్ ఎవరు? నువ్వు మరాఠీయా? బాయ్ తాయి బాయ్ ఆయి అన్నది. ఈ చిన్న పిల్లడమ్మా, వీడికి మాటలు రావు. బేబీ అదే బాయ్ ఫ్రెండ్స్. అవును మమ్మీ. యో సో ఇంకా మమ్మీ వాళ్ళు బయలుదేరే రోజు వచ్చేసిందనమాట. 1 వీక్ తర్వాత వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. ఈ 1 వీక్ నాకు ఉండడం వల్ల వాళ్ళు ఎంత హెల్ప్ అయిందో నేను చెప్పలేను. అంటే మనకి ఏదన్నా ఒక పనిలో హెల్ప్ చేయడానికో లేకపోతే మనకు ఒక మోరల్ సపోర్ట్గా ఉండడం అనేది వేరే విషయం, అసలు చెప్పలేను అది ఎంత బాగా అనిపిస్తుందో. ముంబైలో సామాన్లు షిఫ్ట్ చేసేటప్పుడు కూడా నాకు చాలా కష్టమైపోయింది. అసలు ఒక మనుషుని ఉంటే ఎంత బాగుండు అనేది నాకు అప్పుడు అర్థమైంది అనమాట. అంటే మాకు ట్రాన్స్ఫర్ ఇదే ఫస్ట్ టైం. నా మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు మేము ఇల్లు మారలేదు, ఉన్న దగ్గరే ఉన్నాం ముంబైలోనే. ఈవెన్ ఇల్లు కూడా మారలేదు, ఊరు కాదు కదా. అలా అలవాటైంది మాకు. ఒక్కటేసారి ఊరు మారడం అనేసరికి చాలా కష్టమైపోయింది అనమాట. మేబీ ఇది ఇంకా నేర్చుకోవాలేమో, అలవాటు చేసుకోవాలి, ఇలా ఉంటుంది ట్రాన్స్ఫర్స్ ఉంటాయని చెప్పి. గవర్నమెంట్ జాబ్ అయితే అంతే కదా. ఇంకా మనకి ఒక 15-20 ఇయర్స్ తర్వాత ట్రాన్స్ఫర్ వచ్చింది. అదే ఇంకా 5 ఇయర్స్కి ఒకసారి ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళ పని ఎంత ఉంటుందో, ఓ మై గాడ్, ఊహించుకుంటేనే నాకు ఎంత కష్టమైపోయిందో అసలు. అండ్ ఇంకా ఫైనల్లీ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయింది. బరంపూర్ స్టేషన్ అనమాట ఇది. ఇంకా ఇక్కడ నుంచి మమ్మీ వాళ్ళు నేరుగా నెల్లూరులో దిగిపోతారనమాట. డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. టేస్ట్ పెడితే తాగి అది టేస్ట్ ఫుల్గా కదా. అప్పటి వరకు బాగుండింది. మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధ అనిపించింది అసలు. అంటే మనకి ఉన్నన్ని రోజులు ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఎంజాయ్ చేసినా కూడా వెళ్ళిపోయే రోజు చాలా బాధ అనిపిస్తుంది కదా. నాకు కూడా అంతే అనమాట. అండ్ ఇంకా ఫైనల్గా మనం బరంపూర్లో షిఫ్ట్ అయిపోయాము. ఇంకా ముంబై వదిలి వచ్చేసాము. ఇంకా ముంబైకి మళ్ళీ ఇప్పుడల్లా వెళ్ళము, అంటే మన ఇల్లుగా వెళ్ళము అనే విషయం తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా ముంబై అనేది మన లైఫ్లో లేదు అనే విషయం అసలు నేను తట్టుకోలేకపోయాను అనమాట. అండ్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చేస్తుంటే కూడా నాకు అదే ఫీలింగ్ ఉంది. ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ట్రైన్ అయితే కరెక్ట్ టైంకే వచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్ ఏమో లేట్ అయింది అంతే. ట్రైన్స్ మాత్రం ఇంకా లేట్ అవ్వకుండా ఒక్కసారి కూడా కరెక్ట్ టైంకి అయితే రావట్లేదు అనమాట. మేము ఒక 2-3 టైమ్స్ ట్రావెల్ చేసాం కదా రీసెంట్గా ట్రైన్స్లో, అన్నీ కూడా మోస్ట్లీ లేటే వచ్చాయి. ఇంకా ఫ్లైట్ జర్నీస్ అలవాటు అయిపోయింది మాకు. ట్రైన్ జర్నీస్ అలవాటు చేసుకురావడం అనేది చాలా చాలా కష్టమైపోయింది అసలు. మెయిన్గా లగేజ్ అయితే చాలా కష్టమైపోతుంది. బాయ్ మమ్మీ. నువ్వంటే ఎక్కరాదా? ఇప్పుడు ముందుకెళ్ళి మమ్మీ దగ్గరికి వెళ్ళి. బిడ్డ జాగ్రత్త. ఫైనలీ మమ్మీ వాళ్ళైతే ఇంకా స్టార్ట్ అయిపోయారు నెల్లూరుకి. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా పడుకొని నిద్రపోయామన్నమాట అంతే. ఇంకా తర్వాత ఒక 1 వీక్ నేను బరంపూర్లోనే ఉన్నాను. అది ఎలా జరిగిందనేది మీకు కమింగ్ వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను. ఇది ఈరోజు నా వ్లాగ్. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.